మీతో ధైర్యంగా తన గురించి మాట్లాడలేకపోతున్నానత్తయ్య. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పి వాణ్ణి నలుగురిలో అల్లరి చెయ్యాలని చూస్తుంది. మీడియా వాళ్ళొచ్చి గొడవ చేస్తుంటే అర్జున్ తట్టుకోలేకపోతున్నాడు. ఇందాక నేను అర్జున్ బాధపడుతుంటే చూశాను. నాకు చాలా బాధ కలిగింది. ఇక నేను జీవితంలో అర్జున్ బాధపడ్డం చూడకూడదు. నువ్వు తనకి అండగా నిలబడాలి. తన దగ్గరికి ఏ కష్టం రాకూడదు. నువ్వు అర్జున్తోనే ఉంటావు కదూ? అర్జున్కి తోడుంటావు కదూ? నాకు మాటివ్వు కావేరి. ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది, ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది. అత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. ఏ నీతి బతికేనో యమజా, నీకు దండం పెడతాను. నిజం చెప్పు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి అర్జునే కారణం కదా? నేను చాలా మంది విలల్ని చూశాను. వాళ్ళంతా కత్తులతోటి జనాల్ని పొడిచి చంపేస్తారు. కాని మొదటిసారి ఇలా సైలెన్స్ తో చంపే విలని నిన్నే చూస్తున్నాను. నోరు తెరిచి సమాధానం చెప్పు యమజా. యమజా, అలా నువ్వు కొంచెం బయటకెళ్ళు. నేనా? ఎందుకు? నేను యమజాతో పర్సనల్ గా మాట్లాడాలి. వెళ్ళు. చెప్పేది నీకే. బయటకెళ్ళు. డోర్ వేసుకుని వెళ్ళు. రుక్మిణి వాలకం చూస్తుంటే యమజ పని అయిపోయేలాగే ఉంది. ఏం జరుగుతుందో విందాం. యమజా, నువ్వు నా కన్న కూతురువే అని నేను నమ్ముతున్నాను. కానీ శివ, స్నేహ ఏమంటున్నారో తెలుసా? ఇదంతా నువ్వు వాడుతున్న నాటకమని. ఆ వార్డ్ బాయ్ నువ్వు నా బిడ్డవని చెప్పడం కూడా నాటకమని చెప్తున్నారు. చెప్పు, నేనెవరిని నమ్మాలి? నిన్న వాళ్ళనా? ఒక మనిషి తప్పు చేయొచ్చు, కానీ మరి ఇంత దారుణంగా మోసం చేస్తారని నేను అనుకోవడం లేదు. చెప్పు యమజా, అసలు ఏది నిజం, ఏది అబద్ధం? మా ఇదంతా నేను కోరుకోలేదు. కానీ భగవంతుడు నన్ను నాటకంలోకి లాగాడు. మీరే నా దగ్గరకు వచ్చి